ఎవరు అడ్మిన్ ఎవరు? ఇంతకుముందు వెంకటరమణ యాడికి పోయినాడు? ఇటు రమ్మను. వెంకటరమణను ఆ విఆర్ఓ అందరినీ రమ్మనండి. ఇటు సైడ్ రండి, మా ముందుకు రండి అన్న. ఎంతమంది ఉండేది ఇక్కడ మీకు వాలంటీర్స్? అడ్మిన్ వెంకటరమణ ఇంతవరకు ఆడ మాట్లాడినాడు చూడు. రమణ మీ ఎంఆర్ మీ విఆర్ఓ వచ్చినాడా? ఏడిపోయినాడు? అరవదండి దవే. నేనేం ఇదేం చూడక్కర్లే మీరు చేసిన పర్ఫార్మెన్స్కి. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడంలే. ఇదేనా కావచ్చయ్యా? ఇప్పుడు వచ్చిన ఇల్లు అయితే నీకే కదా. మళ్ళీ మొన్న వచ్చిన ఇల్లు నీవే కదా. ఏం చేస్తున్నాడు? ఒక ఇంటి మీద నీకు అవగాహన లేదు, ఒకడు తిరుగుతున్నట్టు కనపడలేదు. ఎన్నాళ్ళు సెలవు పెట్టింటివి? 3 నెలలు సెలవు పెట్టింటివి. ఎన్ని రోజుల నుంచి ఉద్యోగం చేస్తున్నావు? ఇది 1.5 సంవత్సరం చేస్తున్నావు. నువ్వు జాయిన్ ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు సెలవు పెట్టి వచ్చిన తర్వాత 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో ఏం వ్యవహారం జరుగుతుందో తెలుదా నీకు? ఈ నెల 1వ తేదీ అంటే నవంబర్ 1. మళ్ళీ 2 నెలలు ఏం చూసుకుంటున్నావు? ఒకరు ఒక దాని మీద అవగాహన లేదు. నేను ఇన్ని సచివాలయాలు తిరిగినాను కానీ ఎక్కడే కానీ ఇంత దరిద్రంగా అయితే లేదు. ప్రజలకు మీ అంత కన్ఫ్యూజన్ మీ ప్రజలకు క్లియర్ చేసినది ఎక్కడా లేదు. ఏం చేయాలనుకుంటున్నా నాకు అర్థం కదా. ఏమైనాడు మీ విఆర్ఓ? పిలుచుకుంటారు నా దగ్గరికి. మాది వాలంటీర్స్. ప్రతి ఇంటి మీద మీకు అవగాహన ఉండాలమ్మా. మనం టైంపాస్ ఉద్యోగం చేయడం లేదు ఇక్కడ. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీకు సంబంధించిన ఇళ్ళలోకి సంబంధించి ఎక్కడ ఏదే కానీ సమస్య ఉండనే ఉండకూడదు. దాసునాకిడే నువ్వు తిరగాలన్నా, తిరగకపోతే ఏం తెలుస్తుంది మనకు? విచ్చలవిడితనం అయిపోతుంది. అంతా నీ చుట్టుపక్కల వాళ్ళే, నీ బంధువులే అంతా ఉండేది. తిరిగి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉంటాయంటే మనం సాల్వ్ చేయడానికి వీలవుతా ఉంటుంది. ఇది కొత్తగా మ్యాపింగ్ చేసినారు, జరిగినాయా? ఎప్పటి నుంచి ఇస్తున్నారు? మ్యాపింగ్ అయిపోయినాయా మొత్తం అన్నీ? మీది ఇవి కూడా మీ దానికి 13? అది కాదమ్మా, వాలంటీర్స్ ఎంతమంది? 15. నీ దానికి 13? హౌసింగ్ ఎన్ని శాంక్షన్ అయినాయి మీ దాంట్లో? 340 హౌసెస్ సార్. టిడ్కో కిందనే 340లోనే సార్. టిడ్కో కింద 11 సార్. మామూలుగా 329 సార్. 90 డేస్ కింద 80 వచ్చినాయి సార్. దాంట్లో 48 ఎలిజిబుల్ చేసినాం సార్. ఆ 48లో మన థర్డ్ పార్టీ వరకు 9 ఎలిజిబుల్ చేసి లేదు సార్, ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అని మళ్ళీ మేము కమిషనర్ రిక్వెస్ట్ లెటర్ పెట్టినాం సార్. అది కూడా చేస్తున్నాం సార్. మీ దాంట్లో 262 హౌస్ హోల్డ్స్ ఎన్ని? మొత్తం 742. ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా మైగ్రెంట్సే. ఆ నుంచి వచ్చి ఇది మగ్గబ్లో ఉంటా అంటారు. ఈ ఏరియాలో ఇంకా ఎక్కువ రావాలా హౌసింగ్వి? అందరు ఫ్యాక్టరీలో దీనిలో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు అన్నీ
800 చిల్లర ఉన్నాయి సార్. అది పెండింగ్ ఉంటుంది. అవి ఇవి కాదు, నేను నేత నేస్తం గురించి కాదు, హౌసింగ్ గురించి. హౌసింగ్ అందరికీ పెట్టారు కదా, దాంట్లో బంగారు ఉన్న వాళ్ళందరికీ. అందరికీ పెట్టాను సార్. బిల్డింగ్లో వాళ్ళకి పెట్టాను. ఎవరైనా కావచ్చు. మన దగ్గర ఈ ఊర్లో ఉండి ఇక్కడ బియ్యం కార్డు, ఇక్కడ ఆధార్ కార్డు ఏది ఉన్నా కానీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మనం పెట్టాలా? ఏమైంది ఇది ఇంతవరకు మాట్లాడేది? నువ్వు పోయి ఆఫీస్లో పోయి జిరాక్స్ తీసుకోవాలి. నువ్వు ఒక జిరాక్స్ ఇతనికి, నువ్వు ఆఫీస్లో పోయి నా దగ్గరికి విఆర్ఓ పిలుచుకొని దీనికి కారణం చెప్పు. ఇది ఆన్లైన్లోనే ఎంట్రీ చేయలే, హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఫైల్ పంపించలే. నువ్వు ఇతని దగ్గర తెలుసా? ఇతను ఎవరో చూసినావా? ఆయన అడ్మిన్ మీకు సచివాలయం. నువ్వు ఎవరికి కనపడినావు? ఎవరికి కనపడిండవు? ఏడున్నా కానీ నీకు ఇందుకే కదా వచ్చేది. మళ్ళీ అమ్మఒడి అందరికీ చెప్పినారమ్మా? ఎవరే కానీ మిస్ కాలేదు కదా? జస్ట్ మీ కారణంగా మిస్ అయిపోతుంది. హూ ఇస్ ద శానిటరీ సెక్రటరీ? డోర్ టు డోర్ కలెక్షన్ ఎంత అయితేనేమ్మా? హౌస్ హోల్డ్స్ చెప్పమ్మా. 930. 903కు ఎన్ని కలెక్షన్ అవుతున్నాయి? 720 ఇళ్ళు అవుతున్నాయి సార్. ఈ పక్కన కొన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి, అక్కడ కూడా ఏం ఆటోస్ పోవటం లేదా? ఆటో లేదు సార్, అంటే ట్రాక్టరే సార్ మాకు. ఎందుకు ఆటోస్ పెట్టలేదు ఇక్కడ? కొన్ని నెలలకు ట్రాక్టర్ ఇప్పుడు వీళ్ళకి ఆటో పెట్టించే కార్యక్రమం చెప్పండి. ఒక ట్రాక్టర్ రిపేర్ అయింది సార్, అది 1.5 month అవుతుంది. అసలు అది ఎందుకు రిపేర్లన్నీ చేయించినాం కదా 3 ట్రాక్టర్లు? శాంసంగ్ ఏం ట్రాక్టర్లని రిపేర్ చేయించినాం కదా మనము. ఎన్నాళ్ళైంది? మాస్క్ పెట్టుకో. ఎన్నాళ్ళైంది? వన్ వీక్లో రెడీ అయిపోతుంది. చూడండి. అవును, ఆడ రిపేర్ చేసే చోటు ఉంటే మనడు ట్రాక్టర్ పంపిస్తున్నా సార్. షెడ్ లైట్స్ ఉంది కదా, ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ పంపిస్తున్నా. 1 వీక్లో రెడీ అయిపోతుంది, మళ్ళీ పెట్టేస్తాను. స్పీడ్గా చేపియండి పని. ఈ పందులు కూడా ఇష్టానుసారం ఉన్నాయి, పికప్ చేపియండి. 2-3 టీములు పెట్టి ఇచ్చేసి అని చెప్పి ముందు ఎక్కడ కంజెషన్గా జనాలు ఉన్నారో ఆ ఏరియా అంతా కూడా పికప్ చేపియండి. రేపు వచ్చేస్తాను. ట్యాక్స్ కలెక్షన్, అమ్యూనిటీస్, దీనిలోకి వాటర్ ట్యాక్స్కి. వాటర్ ఇల్లీగల్ ఏమైనా 43 అన్నది ఉన్నాయి సార్. అందులో 23 రెగ్యులరే చేస్తుంది. 31 మొత్తం ఆన్లైన్ చేస్తాం సార్. 23 పేమెంట్స్ ఉన్నాయి, ఇంకా 8 మెంబర్స్ పేమెంట్ పెండింగ్ ఉన్నాయి సార్. ట్యాప్స్ ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ 2 ఉన్నాయి సార్. అవి ప్రాపర్టీ ట్యాక్స్ వేయించే 3 జనరేటెడ్ అయిపోయినాయి. మా బోత్ మీ ఇద్దరికి ట్యాక్సెస్ అనేది ప్రతి ఇంటికి వేయాల్సిందే, అర్థమవుతుందా? ప్రతి ఇంటికి ట్యాక్సేషన్ ఉండాలి, లేకుంటే ఎట్లయితే ఉంటుంది? దెర్ షుడ్ నాట్ బి ఎనీ డిలే. ట్యాక్సేషన్తో డిలే అవుతున్నాయి సార్, అందుకే వీళ్ళకు అన్ని లిస్ట్ కూడా ఇస్తాం. అవును, మనం ఇంత వ్యవస్థ పెట్టి ఇచ్చేసి ఇంకా మీరు ట్యాక్సేషన్ వేయకపోతే ఎట్లా అవుతుంది? చేసినాం సార్, ప్రాసెస్ చేసినాం. ఎన్ని ఉన్నాయి మీ దాంట్లో అసెస్మెంట్ వేయాల్సిందే? అసెస్మెంట్ అది 23 ఉన్నాయి సార్. అందులో 12 వేసేసినాం సార్. ఇంకా 11 రాసిస్తే వాళ్ళు డాక్యుమెంట్ కూడా ఇచ్చినాం. ఇల్లీగల్ ట్యాప్స్ ఎన్ని ఉన్నాయి? 43 రెగ్యులరైజ్ చేసినారా? 31 అయిపోయినాయి సార్. 31లో ఆన్లైన్ చేస్తాం, 23 పేమెంట్ అయిపోయినాయి. అలా కొన్ని ఉంటే ఆర్ఎస్ఆర్ కూడా తీసుకొని ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని చేసినాం. ఇంకో ప్రకారం కూడా తయారు చేస్తున్నాం సార్. టోటల్ ఎన్ని హౌసెస్ అంటే డబుల్ హౌసెస్ ఉండేవి, మల్టిపుల్ హౌసెస్ ఉన్నా కూడా ఎన్ని ఉన్నాయి అన్నింటికి కూడా చెప్పని చెప్పి ఈరోజు ఈ స్లమ్ ఏరియాస్ ఎక్స్టెన్షన్ కాబట్టి ఈ లైట్లు కూడా ఇమ్మీడియట్గా వేయించేట్లు చూడండి. ఎందుకంటే దూరంగా ఉంటారు, మొత్తం చీకట్లో బతుకుతూ ఉంటారు. థర్డ్ వైర్ చేసి ఎంత రిక్వైర్డ్ కూడా థర్డ్ వైర్ లేదు సార్ ప్రాబ్లం. అవును, ఆ స్విచ్చెస్ అన్నీ పెట్టి ఇచ్చేసి బెడ్ స్విచ్లు పెట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయండి. ప్రాబ్లం అన్ని చోట్ల ఈ ఎక్స్టెన్షన్ ఏరియాలో అంతా 11 కిలోమీటర్ టెండర్ కూడా పిలిచినాం. ఇచ్చేసి థర్డ్ వైర్ కూడా పిలిచినాం.
హౌసింగ్లో ఉన్న దానిలకు ఆ రోజు ఇచ్చే దానిలకు అందరికీ ఉండాలా. ప్రతి బెనిఫిషరీ తన యొక్క ఎందుకు రాలేదన్న విషయం తెలియాలి అతనికి. మనమేం ఇదే చేయడానికి కాదు మనం ఉండేది వాలంటీర్స్. దవే మేబీ నాకు ఎవరి కిందకు వస్తుందో ఏందో తెలియదు కానీ ఐఎమ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్. వాలంటీర్ కూడా ఎవరు ఇంత మనలో ఉన్నాయి, మాది ఏం ప్రాబ్లం ఇంత పని చేస్తున్నారు వాళ్ళ మా కలిసి ఇబ్బంది ఏమో మారుస్తున్నారు క్లస్టర్స్ చేంజెస్. ఈ వెంకటరమణ అతన్ని షిఫ్ట్ చేయించేసేయండి వేరే చోటుకేసి. ఎవరన్నా ఎక్కడైతే లాంగ్ ఉంటుందో వీళ్ళకి పోలేరు, టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద ఉంటారు పాత వాళ్ళు ఎవరున్నారు. సపరేట్ అయిపోతుంది సార్ వీళ్ళదంతా ఆ సైడ్ తాడవాడు వెళ్ళిపోతుంది. దీంట్లో కొన్ని క్లస్టర్స్ వీళ్ళని ఏదైనా కానీ థిక్ పాపులేషన్ ఉన్న ఏరియాకి వేసేస్తే ఆయనలకు చుట్టూ తిరగడానికి వీలవుతుంది. ఇట్లా లాంగ్ ఉంటే యంగ్ ఆ క్యూరియాసిటీ అయినా ఉండాలి కదా, చెయ్యాలా పని చేయాలనే ఆలోచన ఉండాలి కదా. వీళ్ళు బిల్ కలెక్టర్ నుంచి వచ్చి ఉంటారు, వీళ్ళు ఇంకా అప్పుడు కలెక్షన్లు ఎట్లుందో ఇప్పుడు అట్లే కలెక్షన్లలో ఉంటారు. వాళ్ళకి ఆ కసి ఉండాలి కదా, వీళ్ళకి మేలు చేయాలా వీళ్ళకి మంచి చేయాలని ఒక కసి ఉండాలి కదా. ఆ డ్రైన్స్ కూడా జేసీబీ పెట్టించేసి అవతలంతా క్లీన్ చేయండి. ఎట్లాగో ఫ్లైఓవర్ వస్తుంది అందులోపల ముందు అదంతా క్లీన్ చేయించేసాను. అసలు ఏం జరుగుతుందనే తెలుస్తూ ఉంటుంది. అటు ఇటు 2 సార్లు పీకేపిచ్చేసాను, 2 సార్లు జేసీబీ పెట్టి పీకేపిచ్చేసాను. తీసి గ్యాంగ్ వర్క్ పెట్టేస్తుంది, కింద జేసీబీతో తీసేసి కింద వరకు అడుగు వరకు ఒకటేసారి తీసేస్తుంది. అదే పెద్ద జేసీబీ పైన ఏమో ఇంకెక్కడైనా మందు ఆగే వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేసినారు కదా. రైట్ మా, థ్యాంక్ యూ. నాకేమొద్దు. ఆల్ బెస్ట్ రా, పద పక్క పద. రిజిస్టర్ అతను వేరే చోటుకి మార్చండి అడ్మిన్. వాట్స్ టుడేస్ డేట్ ఎంత? ఆల్ ది బెస్ట్ అమ్మా. రేషన్ కార్డ్స్ విఆర్ఓ ఎవరు? రేషన్ కార్డ్స్ ఎన్ని పోయినాయి? ఎన్ని పోయినాయి? టు బి వెరిఫైడ్ ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఆ ముస్లాయిప అతను బాధపడతాండే చూడు. అట్లే చెప్పినారు సార్. మనకి ఎలిజిబుల్ ఉంటే ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదు సార్. ఏమన్నా చెప్పలేకపోతే ఖచ్చితంగా మీకు దీనివల్ల రాలేదని మేము నీ దాంట్లో ఏమే ఎన్ని పోయినాయి? ముందు నా దగ్గర రండి, తెలుసు. ఒక్క నిమిషం శివారు నా ఎయిర్పోర్ట్ బిల్డింగ్ దా ఇటు రమ్మా, వాళ్ళకి ఇచ్చేసి. కొంచెం అడ్మిన్ సింగ్రా ముందు రండి. రైట్, ఆల్ ది బెస్ట్. ప్రమాదం ముందర కనపడము.
రైట్ అన్న తిరగాలప్ప దాసు చాలా బ్యాడ్ అసలుకు ఒకరు కంట్రోల్లో లేరు ఈడ నీ వార్డు మళ్ళీ ఇంకో 2 daysలో వస్తుంది అదైతే క్లైమ్ ఇంకోటి అయితే రిజిస్ట్రేషన్ అప్లోడ్ అయ్యింది సార్ ఏమ్మా ఇందాక బీమా మిత్రది చెప్పినారు సార్ అది అప్లోడ్ అయ్యింది ఒకటి వచ్చి ఆధార్ అప్డేట్ కాలేదు సార్ ఎందుకు వాళ్ళకి ఎప్పుడు వస్తుంది డబ్బులు ఎప్పుడు వస్తుందంట ఒకరైతే అప్లోడ్ అవును అయితే సార్ పడతాయి సార్ ఊరుకుండమ్మా 2 నెలలు 3 నెలలు పడతాయి సార్ అవి ఇంకొకటి అది ఆధార్ ఎన్రోల్మెంట్ లేదు ఫస్ట్ ఒక ఆమె వచ్చి మా మదర్ చనిపోయింది అన్నారు ఆమెది ఆధార్ ఎన్రోల్మెంట్ లేదు కాబట్టి అది ఇప్పుడు ఇది వస్తుంది కదా డబ్బులు అయితే వస్తుంది కదా ఆమెకు చెప్పినారా చెప్తున్నాను మరి చెప్పింటే ఎందుకు అడుగుతాను నన్ను నాకు వద్దు ఏమన్నా మాకు వాలంటీర్ లేడు సంవత్సరం ఎక్కడ సంవత్సరం నుంచి వాలంటీర్ లేకుండా ఎందుకు ఉంటాడు ఎక్కడ ఉండేది ఎందుకు ఉంటుంది వాలంటీర్ లేకుండా వాలంటీర్ వీళ్ళు మీ కోడలే కదా వాళ్ళ సొంత కోడలే సార్ వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల మొన్న బయటకు వెళ్ళారు భార్యకి బీమా పథకం 45 నా భార్యకి నాకు రాసుకోలే అసలు మాట్లాడి ఈ సార్లు అడిగితే మీ కొడుకు పేరు మీద అయిపోయింది అంటారు మాకు వాలంటీరే లేరు బీమా వస్తాయి ఒక్క నిమిషం మీ కోడలే వాలంటీర్ అందరూ ఉన్నప్పుడు సార్ బీమా ఎవరికి రిస్క్ ఉంటే వాళ్ళకి పెట్టుకోమన్నాను సార్ ఈ మా కొడుకు కారు తోలుతాడు సార్ సార్ ఏమన్నాడు అయ్యా నీ కోడలు ఇంతకుముందు వాలంటీర్ ఉండేనా లేదా ఇప్పుడు కూడా ఉంది సార్ లేదు సార్ మాకు ఎవరు మాటికి మాట్లాడుతుంది ఎవరు లేరు ఎవరు మీ వాలంటీర్ ఎవరు నువ్వేనమ్మా కోడలా నా క్లస్టర్ వైజ్ ఒక్క నిమిషం నీకు బంధువులా వీళ్ళు మా మామ మీ సొంత మామనా మా ఆయన నాన్న మీ ఆయన వాళ్ళ నాయన నువ్వు వాలంటీర్ ఎవరికి వీళ్ళకే కదా వేరే వాళ్ళక వీళ్ళకి వాలంటీర్ ఎవరు ఇంతకు ముందు నేను నిన్నాను సార్ మ్యాపింగ్ ఈ అమ్మాయి చేసుకుంది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మ్యాపింగ్ చేసుకుంది ఇప్పుడు బీమా కూడా ఈ అమ్మాయి చేసింది నా కష్టంలో అయితే మ్యాపింగ్ చేస్తుంది నువ్వే మ్యాపింగ్ నీ ఇంట్లోనే నువ్వు పెట్టేసినావా ప్రెసెంట్ నేను చేసుకున్నానన్న మళ్ళీ ఇప్పుడు స్టోర్ సంబంధంగా బియ్యానికి సంబంధంగా అటు సైడ్కి వెళ్ళిపోవాలి కదా నాది రాంగ్ అన్న వీళ్ళది నాకు ఏరు సంబంధం ఉండదు కాబట్టి నేను తీసుకోలేదు పుష్పనాక చేసుకున్నాను అటువైపు మ్యాపింగ్ చేసినారు పుష్ప అక్క మ్యాపింగ్ చేసుకున్నది పుష్ప అక్క మ్యాపింగ్ చేసుకుంటే అక్క రిజైన్ చేసేసి ఇప్పుడు రాజీనామా చేసినా నువ్వు సంవత్సరం నుంచి లేదంటావు అవును సార్ 8 నెలలు 9 నెలలు మాట్లాడితే ఒక్క నిమిషం ఉండదు సంవత్సరం నుంచి లేదా నీకు సంవత్సరం లేదు 9 నెలలు అవుతాను సార్ జరిగింది సార్ జరిగింది కదా జరిగింది అది కాదు సంవత్సరం నుంచి లేరా ఇక్కడ వాలంటీర్ జరగలేదు సార్ ఉండయ్యా మమ్మల్ని రోజు నిన్నెందుకు మాట్లాడిస్తా అంటాడు కానీ వాళ్ళ మదర్ కూడా మా అవ్వకు కూడా స్థలాన్ని పెట్టి స్థలం కూడా వచ్చింది మళ్ళీ పింఛన్ ఇస్తాను నీకు పింఛన్ ఎట్లా వస్తుంది మీ ఇంటికి ప్రతి నెల ఎట్లా ఇస్తున్నారు మాట్లాడుకోకుండా మన సంబంధం లేదు ముస్లిం అది మనకు సంబంధించింది సార్ ఇది నీ ఇంట్లోనే కదా ఉండేది ఎవరమ్మ మీ అమ్మ ఎవరింట్లో ఉంటుంది పక్కన సార్ మీ ఇంట్లో ఉంటే పెన్షన్ ఎవరు వచ్చి ఇచ్చిపోతున్నారు పెన్షన్ ఆవిస్తారు మరి మీ నిన్ను పలకరీనే లేదా సంవత్సరం పాటు అంటావు మన గురించి మా అమ్మల గురించి కదా సార్ మన ఇంటి గురించి చెప్తాను ఏంది మీ ఇంటికి వచ్చి వీళ్ళు వస్తారు కదా భీమి ఇచ్చేదానికి దానికి మాకు వాలంటీర్ లేరు జరుగుతుంది అన్ని వీళ్ళు కాదులే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాలంటీర్ అటాచ్ చేస్తారు నీకు రాకపోతే అప్పుడు చెప్పు బీమా పథకం అని రాసుకోలేదు కదా సార్ అది కూడా రాసుకోలేదు బీమా పథకం ఆమె కొడుకుని ఆల్రెడీ అత్తకు వచ్చేసి ఆల్రెడీ బీమా ఉంది ఇతనికి అకౌంటే లేదు మా ఆయన వాళ్ళ బియ్యం కార్డులో ఉన్నాడు అతనికి చేసిన తప్ప ఎవరుకుంటే వాళ్ళకి పెట్టమన్నాను సార్ బీమా ఈ మా భర్త కారు తోలుతాడు సార్ డ్రైవింగ్ ఒకటి గుర్తుపెట్టుకో ఇంట్లో కుటుంబం ఎవరి మీద అయితే ఆధారపడి ఉంటాదో వాళ్ళ మీద బీమా పెడతారు అర్థమవుతుందా నీ కొడుకు మీద చేసినది కూడా నువ్వు తట్టుకోలేని పరిస్థితి ఉందా నీకు బియ్యం వస్తాయిలే బియ్యం ట్రక్కే మొదలు పెట్టలే నీకు వాలంటీర్ లేకుండా మీ అమ్మకి పెన్షన్ ఎట్లా ఇస్తున్నారు మీ అమ్మకి పెన్షన్ ఎట్లా ఇస్తున్నారు అప్పుడు ఆమె వాలంటీర్ కాకుండా ఎవడు ఇస్తున్నాడు నీకెందుకు వస్తుంది నీకు అర్థం కావటం లేదా ఈమె నీ వాలంటీరు మీ ఇంటికి వస్తుంది పెన్షన్ ఇవ్వడానికి మరి వాలంటీర్ లేదని ఎలా అంటావు మాట్లాడడానికి ఏమన్నా మేము అది కాదు ఇంటి ఊరుకుంటూ సగం తెలుసు మీ ఇంట్లో నీ కొడుకు మీద నీ కోడల మీద కూడా కంప్లైంటా ఇంతవరకు స్థలం రాలేదు సార్ మాకు 2007లో 2008లో వెంకటరెడ్డి ఏరియాలో వచ్చిందంటారు అది కొత్తపేట ఏరియాలో నువ్వు కొత్తపేట ఏరియాలో ఉంటావా సార్ ఇంతవరకు ఇప్పుడు రిజెక్ట్ అయిందంట సార్ ఇది మాకైతే రాలేదు విద్యావతి
ఫెస్టివల్ కిందని అదే సార్ ఈ రీసెంట్గా పెట్టేసారు 2007, 2008లో కూడా ఆధార్ కార్డు మిస్యూజ్ కావడమో లేదంటే వాళ్ళ రేషన్ కార్డు మిస్యూజ్ కావడమో తెలియదు సార్. అంటే మీరైతే తీసుకోలేదు కానీ మీ దానికి మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళు లింక్ అయినా కార్డుకి లింక్ అయింది అన్న ఏరియాలోనే ఉంటుంది. అది నీ పేరు మీద హౌసింగ్ వచ్చినట్టు హౌసింగ్లో అది ఎవిడెన్స్ ఉందా? ఆ ఎవిడెన్స్ ప్రింట్ తీసుకొని ఇప్పుడు మార్పిచ్చేకుంది కదా, డీటెయిల్స్ రాసి పంపిమన్నాం కదా, అదే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి కేసు. ఇప్పుడు చాలా కేసులలో కూడా దగ్గర 10,000 మందికి కూడా కార్డు ఒకటి ఉంటుంది, రేషన్ కార్డు ఒకటి ఉంటుంది, ఆధార్ ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? ఆ రెండింటికి కానీ వేరే వాళ్ళది పెట్టినాను అనుకో, తప్పులు జరిగినవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. అది తీసేసి చేపించేస్తాను. ఎందుకు ఇప్పుడు మొన్న వచ్చింది అవి చేసేస్తాను తల్లి. మీ మామకి చెప్పు, మీ మామకు దేడు ఉన్నట్టుంది, చేస్తాను. నీ దగ్గర ఉన్నాయి కదా బాబు, ఆ హౌసింగ్ కాపీ పెట్టి చేపించేస్తాను. హౌసింగ్ కాపీ పంపించాం సార్. ఇంటికి పెన్షన్ వచ్చి ఇస్తా అంటే ఇంకేముంది? తొలగించేస్తాడు సార్. మాకు మంచి పిల్లోడు ఏందో ఆఫీసర్లో ఏందో పొరపాటు జరిగింది వచ్చింది. సర్లోనైతే అర్ధరాత్రి కాడైనా పింఛన్ ఇచ్చిపోతాం. ఇళ్ళ కాడ ఉన్ని లేకపోతే ఫోన్లు చేశాను. ఇప్పుడు నేను జగనన్న తోడు ఇవన్నీ వచ్చినాయి కదా, అట్లా వాట్సాప్ పెట్టింటాడు. ఎంతమందికి వచ్చింది కానీ క్లారిటీ పిల్లోడు అయితే అంటే నీకు బాగుందా? నువ్వేందుకు గుంపులు అందరూ కట్టుకొని వచ్చి గుంపులు వచ్చినాం సార్. ఆయన మా ఒకటి గుర్తుపెట్టుకో, ఒక ఉద్యోగం చేసేటప్పుడు మనకి రాకుండా పర్వాలే, అర్హత ఉండి రాకపోతేనే సమస్య. అర్హత ఉన్నారు సార్, ఫస్ట్ సంతకం పెట్టినారు సార్, కానీ తర్వాత అయితే రాలేదు సార్. పై నుంచి రాలేదు సార్. మున్సిపల్ ఆఫీస్లో అవును రాలేదు అంటే ఎందుకు కారణము? అప్పుడు సార్ లేదు సార్. నాకు అనవసరం వేసాం. నేను అడిగేది ఒకటే, నీకు ఒక విషయం రాలేదనుకో, నీకు పర్వాలా అమ్మఒడి రాలే, ఎందుకు రాలేదు అనే పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి తంది. అర్థమవుతుందా? అందరికీ మనం చేస్తున్నాం, ఎందుకు రాలేదు అనే పద్ధతి చెప్పాలి. దానికి వాలంటీర్లను పెట్టినది. నేను ఇంటి దగ్గరకు వస్తే నాకు తెలియాలి కదా ఎందుకు పోయింది అని. తెలియాలంటే ఎలా చెప్పాలా? వాలంటీర్లకు వీళ్ళకి బాధ్యత ఉండాలా. మీకు అందరికీ వచ్చినాయి, రానోని బాధ ఎవరు తీరుస్తారు? రానోళ్ళకి కానీ క్లారిటీ చెప్తాను. అయ్యో నువ్వు విడిచిపెట్టాయా, నీ పని కాదు కదా అది, అతని పని. మా ఊరుకుండండి మా, మీకు వచ్చినాయని కాదు, రానోనికి సమాధానం చెప్పాలి కదా ఇతను. ఈరోజు మీకు వచ్చినాయి బాగున్నారు, 10 మంది వచ్చినారు, మీ రానోళ్ళ పరిస్థితి అందరూ వచ్చినాం సార్. మీకు అనవసరమైన మా, అతను రాని దానిలకు సంబంధించిన దానికి ఆయన సమాధానం చెప్పి తీరాల. నీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య ఎందుకు జరిగింది అని చెప్పలేకపోతే అతను ఎందుకు ఉద్యోగంలో పెట్టాల్సింది? రేపొద్దున నీకు జరిగింది, ఈరోజు ఆయనకు అన్యాయం జరిగింది, రేపు నీకు జరిగితే నువ్వు ఇదే మాట మాట్లాడతావు. ఈరోజు నీకు కడుపు నిండింది కాబట్టి అంత బాగుందిలే అంటున్నావు. రానోని పరిస్థితి, నేను రానోని దానికి కూడా నేనే బాధపడలే, ఎందుకు రాలేదో చెప్పాలి అంటున్నా. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు సాయం చేయలేకపోతున్నామని చెప్పాలా. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్తున్నాను. ఇంకొకసారి కానీ ఇలా ఎక్కడైనా కానీ తెలిసిందంటే నువ్వు మర్చిపో. మన బాధ్యతగా ఉండాలి ప్రజలకి. ఇతను చూడండి మా.